హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్‌లో మనది అయిపోయింది ప్రాఫిట్ బుకింగ్. ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ అండ్ థర్డ్ ట్రేడ్. ఆల్ ట్రేడ్స్ ఆర్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ ఇవాళ నేను మీకు ఇవ్వబోయే అనాలిసిస్ వచ్చేసి మండే 28థ్ జులై 2025. అండ్ ఇవాళ నేను అనాలిసిస్ ఇచ్చిన దాంట్లో అన్ని ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. దాని బిహైండ్ రీజన్ ఏంటిది? ఎందుకు అలా ప్రాఫిట్ బుకింగ్ అయితది మనకు? ఇంకా మనం టైం చూసుకొని ఎందుకు ట్రేడ్ చేస్తాము? ఇవాళ నేను మీకు మన అనాలిసిస్ వీడియోలో చూపిస్తాను. చూడండి, మార్కెట్‌లో మనం క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ అనేది మనకు 100% ఎక్యురసీ ఇస్తది. క్యాండిల్ చార్టే ఇస్తది. ఈఎంఏ, ఎంఏసీడీ, ఆర్ఎస్ఐ, బొల్లింజర్ బ్యాండ్, ఇంకా బ్రేక్‌ఔట్స్, పివట్ పాయింట్స్, ఇంకా సిపిఆర్ ఇవన్నీ అవసరం లేదు మనకు. ఓకేనా? ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏమంటే సపోర్టెడ్ ఇండికేటర్స్ అండ్ ఆసిలేటర్స్. మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అయ్యేది. జస్ట్ ఇదేందంటే ఒక సపోర్ట్ లెక్క. అంతే. ఇంకేం ప్రాబ్లమ్ లేదు వాటి వల్ల. కానీ అవి మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తెలిసి అయితే నేను యూజ్ జేయను. అయినా మీరు యూజ్ జేయాలనుకున్నారనుకుంటే అనుకుంటుంటే నేను మీకు ఒక ఈఎంఐ ఇస్తాను. ఈఎంఐ వచ్చేసి ఈఎంఐ మీరు సెట్టింగ్స్ చూసుకోండి. ఈఎంఐ వచ్చేసి 25 ఈఎంఐ. 25 ఈఎంఐ ఎందుకు యూజ్ అయితదంటే చూడండి. మీకు నేను 2 బ్రేక్‌ఔట్స్ అండ్ 2 బ్రేక్ డౌన్స్ తర్వాత 4 లెవెల్స్ చూపిస్తాను. దాని తర్వాత నేను మీకు అనాలిసిస్ ఇస్తాను. ఓకే. ప్రీవియస్ బ్రేక్‌ఔట్. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ వచ్చేసింది. దాని తర్వాత బ్రేక్‌ఔట్ సపోర్ట్. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ. ఇంకోటి డబుల్ బాటమ్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. డబుల్ హెడ్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇంకోటి 4 కదా! ఇంకోటి చూపిస్తాను నేను. ఓకే. ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. ఈ 5 లెవెల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతదో తెలుసా? ప్రీవియస్ బ్రేక్‌ఔట్ ఉంది. ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత ఫాల్ అయ్యి, మళ్ళీ మార్కెట్ మీదికెళ్ళాలనుకుంటే ప్రీవియస్ బ్రేక్‌ఔట్ లెవెల్‌కి రెస్పెక్ట్ ఇయ్యాలి. అలాగే ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి రెస్పెక్ట్ ఇయ్యాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈఎంఏ 25 అనేది ఇలా రావాలి. ఇలా వచ్చి ఇక్కడ ప్రాపర్ సపోర్ట్ తీసుకుంటే అంటే ఎగ్జాక్ట్‌గా దానికని కాదు. దాని ఫస్ట్ క్యాండిల్ బాటమ్ లెవెల్, ఫస్ట్ క్యాండిల్ మిడిల్ లెవెల్, లో లెవెల్ ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటే బై. అలాగే బ్రేక్ డౌన్ అనేది కూడా మీదికెళ్ళే రావాలి. ఇలా. ఇలా మధ్యలో ఎక్కడైనా గాని వస్తే మనకు సపోర్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కి సపోర్ట్ లెవెల్ దొరుకుతది. అక్కడికెళ్ళి మార్కెట్ ఫాల్ అయితది. అక్కడ రెసిస్టెన్స్ దొరకదనమాట. ఇంకోటి థర్డ్ వచ్చేసి డబుల్ ఇక్కడ. ఇక్కడ బయింగ్ కావాలి. ఇలా. ఇక్కడ సెల్లింగ్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్‌ఔట్ ఉంది కాబట్టే బ్రేక్‌ఔట్ కన్ఫర్మేషన్. బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది కాబట్టి బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్. ఇది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్‌ది బ్రేక్‌ఔట్ కన్ఫర్మేషన్. సో, ఇలా. ఇలా వస్తేనే ఇక్కడ సపోర్ట్. మీరిక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మార్కెట్ ఇక్కడ మనకు లెవెల్స్ చూపిస్తది. దాని తర్వాత ఆపర్చునిటీ ఇస్తది. లెవెల్ చూపించింది, ఆపర్చునిటీ ఇచ్చింది. లెవెల్ చూపించింది, ఆపర్చునిటీ చూపించింది. లెవెల్ ఇచ్చింది, ఆపర్చునిటీ. లెవెల్ ఇచ్చేసింది, ఆపర్చునిటీ ఇచ్చింది. ఇలా మార్కెట్‌లో ఈఎంఏ అనేది ప్రీవియస్ బ్రేక్‌ఔట్స్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్స్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్స్‌లో సపోర్ట్ తీసుకుంటేనే మార్కెట్‌లో బయింగ్. మార్కెట్‌లో సెల్లింగ్. లేకపోతే ఇన్ బిట్వీన్ ఉందనుకోండి, ఎప్పుడు మార్కెట్‌ని బిలీవ్ చేయొద్దు. సో, ఇవాళ ఏమైందంటే, ఇవాళ మీరిక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉందా? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. దానికి లెవెల్ బ్రేక్ చేయకుండా రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసేసుకుంటా ఈఎంఏ కిందకి క్లోజ్ చేసేసింది. కంటిన్యూయస్ ఫాల్. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ కూడా బ్రేక్ అయిపోయింది. అలాగే మీరు ప్రీవియస్ ఎక్కడైనా చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఈఎంఐ క్లోజింగ్‌కి చేసింది ఇక్కడ. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఈఎంఐ క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ ఏమైంది? డైరెక్ట్ జంప్ అయిపోయింది. ఈఎంఐ ఎక్కడుంటదో సపోర్ట్ లెవెల్స్ అనేవి అక్కడుంటాయి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత ఈఎంఐ 25 ర్యాలీ. మీరు ఎక్కడైనా చూసుకోండి. మీరు కావాలంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ కూడా చేయండి. మార్కెట్ అనేది మనకు ఆపర్చునిటీతో పాటు అనాలిసిస్ లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తది. దానివల్ల మార్కెట్‌లో మనకు క్లియర్ డైరెక్షన్ అండ్ డిసిజన్ తీసుకునే కాన్ఫిడెన్స్ గూడా ఇస్తది. సో, మీరు ఇలా మార్కెట్‌లో ట్రేడ్ చేస్తేనే మార్కెట్‌లో మనం మీదికి రావచ్చు. కాదు మన సొంతంగా చేసుకుంటాం, పడుతుంటే కొంటాం, లేస్తుంటే వదిలేస్తామంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ప్రాఫిట్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ ప్రాఫిటబుల్ ఇన్ స్టాక్ మార్కెట్. వెల్త్ క్రియేట్ చేయలేము మన దగ్గర ప్రాపర్ అనాలిసిస్ లేకపోతే. సో, అలాగే మండే అనాలిసిస్ మనం చూసుకున్నట్టయితే మన దగ్గర రీసెంట్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది.
ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. అంటే ఇది ఒక కీ సపోర్ట్ లెవెల్ అనుకోండి. ఇక్కడ మార్కెట్ వచ్చేసి సపోర్ట్ పడతది. ఇక్కడ మార్కెట్ వచ్చేసి సపోర్ట్ తీసుకుంటది. ఇక్కడ మార్కెట్ వచ్చేసి బ్రేక్ డౌన్ తీసుకుంటది. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి, రీటెస్ట్ రివర్సల్ అయ్యి, ఇక్కడ 25 ఈఎంఐ సపోర్ట్ తీసుకుంటేనే బయింగ్. అంటిల్ మార్కెట్ మనకు ఫాల్‌లోనే ఉంది. సో, నేను మార్కెట్‌లో మండే రోజైతే బయింగే చూస్తున్నాను. కానీ రీటెస్ట్ రివర్సల్ అయితే కాన్ఫిడెన్స్ దొరుకుతది. ఓకేనా? నిఫ్టీ మనం ప్రీవియస్ బ్రేక్ డౌన్ చూసుకుంటే కాఫీ చాలా దూరం ఉన్నాయి. చాలా. ఐయామ్ ఫ్రమ్ తెలంగాణ. సో, నా హిందీ, తెలుగు మిక్స్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్‌ఔట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరనే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో ప్రెజెంట్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ గూడా ఉన్నాయి. అవొచ్చేసి ఇవి. మండే నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేసింది 24,880. సో, మార్కెట్ షుడ్ బి ఆన్ బయింగ్ సైడ్. కంప్లీట్‌లీ బుల్లిష్. అలా కాకుండా మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ. ఈ క్లోజింగ్ బ్రేక్ చేసుకుంటా 24,843 లెవెల్ కిందకి బ్రేక్ చేసిందనుకోండి. డైరెక్ట్ ఫాల్ టు 24,776, 24,709. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. దాని తర్వాత మొత్తం మన గ్రూప్ అనేది అనాలిసిస్ చేయండి. చూడండి నేను ఏ లెవెల్స్ ఇస్తున్నానో, ఎలా ఇస్తున్నానో దాని తర్వాత మీరు కంప్లీట్‌లీ నాతోని ఫాలో అప్ కావచ్చు. నాతో వాట్సాప్‌లో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ ఇది ఇవాల్టి అనాలిసిస్ ఫర్ 28థ్ జులై 2025. మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.